ఎవరి వైపు నీ చూపు? దేవుని వైపా? లేక లోకం వైపా? లోకం వైపు చూస్తే ఏం జరుగుతుంది? దేవుని వైపు ఎందుకు చూడాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం చూద్దాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఒక విశ్వాసి ఎవరి వైపు చూడాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే యేసు వైపు చూచుచు. మనము ఒక విశ్వాసులముగా దేవుని నమ్ముకున్న బిడ్డలుగా యేసు వైపే చూడాలి. మనం ఎంతమంది భక్తులను చూసినా పడిపోతాము. ఎంతమంది పాస్టర్లను చూసినా పడిపోతాం. ఎంతమంది విశ్వాసులను చూసినా పడిపోతాం. కాబట్టి ఎవరిని చూడకుండా యేసు వైపు చూచుచూ ఉండాలి. యేసు వైపు చూచినప్పుడు ఏమవుద్దంటే సులువుగా చిక్కులు పెట్టిన పాపమును విడిచిపెడతాం. ఎందుకు విడిచిపెడతామంటే ఆయనే మనకు ఒక మంచి మాదిరి. కాబట్టి ఆయన పోలికలో, ఆయన స్వారూప్యంలో జీవించాలని ప్రతి విశ్వాసి ఆశపడతాడు కాబట్టి ఆయన్ని మాదిరిగా పెట్టుకొని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఎందుకు ఓపికతో పరిగెత్తాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? లోకంలో మీకు శ్రమ కలుగును. అయినను భయపడకండి. నేను లోకమును జయించి ఉన్నాను. మీరు లోకమును జయిస్తారు అని మనకు మంచి ధైర్యాన్నిచ్చి, మాదిరి చూపించి వెళ్ళిపోయారు. కాబట్టి మనం లోకం వైపు చూస్తే ఏం జరుగుతుంది? లోకం మనల్ని పాపంలోను, గర్వంలోను, సుఖభోగాల్లోనూ మనల్ని ముంచివేస్తుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరము అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత దూరమైనా మనము విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూచుచూ కొనసాగిపోతూ ఉంటే మనకు అలసట అన్నది తెలియదు. ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. దేవుడేం చెప్తున్నాడు? వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. వాళ్ళ బట్టలు మాసిపోలేదు. కాబట్టి వారు ఒక పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసుకొని తీసుకెళ్తున్నట్టు దేవుని యొక్క హస్తాల్లో వారు ప్రయాణం చేసినట్లుగా చూస్తాం. కాబట్టి మనము యేసు వైపు చూచినప్పుడు ఆయన పటిష్టమైన హస్తాల్లో కాబట్టి యేసు వైపు మనం చూచినప్పుడు ఆయన పటిష్టమైన హస్తాల్లో మనం భద్రపరచబడతాం కాబట్టి మనం యేసు వైపు చూచుచూ కొనసాగించుకోవాలి. దేవుని వైపు చూస్తే ఏం జరుగుతుంది? దేవుని వైపు చూస్తే మనకు సహాయం కలుగుతుంది. దేవుని వైపు మనం చూచినప్పుడు వెలుగు కలుగుతుంది. దేవుని యొక్క కాంతి మన మీద ప్రకాశిస్తుంది. కాబట్టి దేవుని వైపు మనం చూచినప్పుడు మనకు జయం కలుగుతుంది. అదే లోకం వైపు చూచినప్పుడు మనము గర్వంలోను, పాపంలోను పడిపోతాం. ఉదాహరణకి లోతు యొక్క భార్య ఏం చూసింది? వెనక్కి తిరిగి లోకం వైపు చూసింది. దానికి కారణంగా ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే లోకం వైపు చూస్తే మనం దేనికి పనికిరాని నిరుత్సాహంలోకి వెళ్ళిపోతాం. ఈ లోకంలోనే జీవించాలని ఆశల్లోకి వెళ్ళిపోయి ఆ ఆశ తుదకు నరకానికి పాత్రులుగా చేస్తుంది. కాబట్టి మనము ఓపికతో యేసు వైపు చూచినప్పుడు మనము సులువుగా చిక్కులు పెట్టిన ఈ లోక పాపాల నుంచి విడిపించబడి దేవుని యొద్దకు, దేవునితో పాటు మనం జీవించడానికి, నిత్య జీవం చేరడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ప్రతి విశ్వాసి పరలోక రాజ్యం చేరాలని అనుకుంటే, ఆశపడితే, అట్టి విధంగా జీవిస్తే దేవునితో పాటు నిత్య జీవంలో ఉండడానికి నువ్వు ఇష్టపడితే యేసు వైపే చూడాలి. ఇంక ఎవ్వరి వైపు చూడకూడదు. ఈ లోకం వైపు గాని, ఈ లోకంలో ఉన్న మనుషుల వైపు గాని, ధన ధాన్యాల వైపు గాని, ఆస్తి అంతస్తుల వైపు గాని నువ్వు చూడకుండా యేసు వైపు చూచితే నీ యొక్క ప్రతి అవసరం తీర్చబడుతుంది. నీ గమ్యం పరలోకమవుతుంది. నీ గమ్యానికి
యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ లోకం వైపు చూడకుండా యేసు వైపు చూచుచు ఓపికతో మన ఎదుటున్న పందెం కొరకు పరిగెడితే విజయం చూస్తాం. కాబట్టి ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు తండ్రికే చెందునుగాక. ఆమేన్.